ఇప్పుడు పండగలన్నిట్లలోకెల్లా ఈ యొక్క రాబోయే కార్తీక మాసం ఏదైతే ఉందో చాలా విశిష్టమైంది అంటారు. అందులో దీపం వెలిగించడం ఇంకా పవిత్రం, ఇంకా గొప్పది అంటారు. అసలేంటి అసలు ఈ పురాణ ఈ కార్తీక మాసం అనడం కన్నా నరక చతుర్దశి నుంచి మొదలెడదాం. అచ్చా! నరక రైట్. చతుర్దశి నుంచి మనం చేయాల్సిన పనులేంటి? మనకేం చేయమన్నారు? ఓకే. నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం చేయాలి అని చెప్పారు. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, అభ్యంగం అంటే నువ్వుల నూనెతో మన నూనె రాసుకొని హ్మ్. నువ్వుల నూనెతో మన నూనె రాసుకొని ఒళ్ళంతా అచ్చా! ఓకేనా, మంగళ స్నానం చేయడం అనేది అభ్యంగం అని పిలుచుకుంటుంది. దీనికి 2 కారణాలు ఇస్తాను. ఒకటి శాస్త్రీయంగా, ఇంకోటి ఆధ్యాత్మికంగా. హ్మ్. ఆధ్యాత్మికంగా ఏంటంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టిన ఒక పుట్టిన రోజు కాబట్టి లక్ష్మీదేవి విశేషంగా ఉండేది నువ్వుల నూనెలో. ఓకే. దీపాన్ని మనం లక్ష్మి అని పిలిచే కారణం ఏంటంటే నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి దాన్ని లక్ష్మి అని పిలుస్తాం. ఓకే. దీపాన్ని వెలిగించడం మన అప్పట్లో మనం వాడేది ఒకటి నువ్వుల నూనె, ఇంకోటి ఆవు నెయ్యి. అవును. అవి 2 లక్ష్మీ స్వరూపాలే. అందువల్ల ఆ దీపానికి లక్ష్మీ స్వరూపం అనేది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ నువ్వుల నూనెని మనం ఒళ్ళంతా రాసుకుని మనలోనే ఉన్న మలినాన్ని, అంటే బాహ్య శుద్ధి ఉంటేనే అంతర శుద్ధి ఉంటుంది. ఓకే. బాహ్య శుద్ధి ఉంటేనే అంతరశుద్ధి అంతర్శుద్ధి. ఉంటుంది. యెస్. మనం తీసుకునే ఆహారమే మన మనసుని ప్రభావితం చేస్తుంది. 2 ఇంటర్లింక్. బయట మనం నీట్‌గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవును. మనం తినే ఆహారం నీట్‌గా ఉంటేనే మన మనసు బావుంటుంది. ఓకే. ఈ కారణంతోనే మనం దీపావళి రోజు అభ్యంగం ఒళ్ళంతా నూనె రాసుకొని అది పోయేంత వరకు ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తాం. దానివల్ల ఓకే. మన ఒంట్లో ఉన్న మలినం అంతా కూడా పోతుంది. అలాగే లక్ష్మీదేవి ఉండడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే సైంటిఫిక్‌గా ఏంటంటే వచ్చేది ముందు చలికాలం. హ్మ్. చలికాలం వచ్చేటప్పుడు మన రక్తం గట్టిగా గడ్డకట్టుకోవడం గడ్డగట్టిపోతూ. మొదలవుతుంది. ఓహోహో! అప్పుడు మనం అభ్యంగ రోజు స్నానం చేయడం వల్ల, రుద్దడం వల్ల ఒళ్ళు వేడెక్కుతుంది. అచ్చా! నువ్వుల అచ్చా! నూనె ఒంట్లో వేడిని పెంచుతుంది. ఓకే. ఆ వేడిని పెంచడం వల్ల చలికాలానికి మన బాడీ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఓకే. అది ఒక కారణం. అలాగే దీపాలు పెట్టడం వెనకాతల కార్తీక హ్మ్. మాసం మొత్తం మన దీపాలు పెట్టడానికి అవును. ఈ 4 నెలలు వర్షాకాలం ఉంటుంది. ఏది ఈ అవును. చాతుర్మాసం అని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నామో 4 నెలలు కూడా వర్షాకాలం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మన వాతావరణంలో క్రిమికీటకాలన్నీ కూడా పుట్టే సమయం ఇది. క్రిమికీటకాలు, అచ్చా! బ్యాక్టీరియా హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది కరెక్ట్. ఈ వానాకాలంలోనే. అవును. అందువల్ల మన వాతావరణం మొత్తం వీటితో నిండిపోయి ఉంటుంది. అవి పిల్లలు పెట్టి అవి కరెక్ట్‌గా ఒదిగే టైము ఈ కార్తీక మాసం వస్తుంది. ఓకే. ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే వాటిని నివారించడానికి, అంటే మన వాతావరణంలో ఉన్న దోషాలను నివారించడానికి మనం నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు. ఒకేసారి రోజు ఇంత పొగ వేయండి, రోజు అవును. పొల్యూషన్ అవుతుంది. అవును. మన మన వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత పొగ వేయకండి, రోజు దీపాలు పెట్టండి. ఇంటి నిండా దీపాలు పెట్టండి. ఒక ఇంట్లో మన దగ్గర ఒక 50 దీపాలు పెడతామా? అవును. 50 దీపాల నుంచి ఎంత పొగ వస్తుంది? ఒక ఇంట్లో నుంచి. అవును. అలా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అంతంత పొగ వచ్చినప్పుడు ఆ పొగ నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉందని చెప్పి సైన్స్ ప్రూవ్ చేసింది. అవును. నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది. ఆ యాంటీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన ప్రకృతిలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. ఓకే. ఈ పొగ ఉండడం వల్ల చిన్న చిన్న పొగ మా కంటికి కనిపించని పొగ దీపం నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ పొగ మన వాతావరణంలో చేరి మన ఇంటి చుట్టుపక్కలకి బ్యాక్టీరియా రాకుండా అది నివారిస్తుంది. ఓకే. అందువల్ల రోగాల బారి నుంచి మనం పడడం చాలా తక్కువ అవుతుంది. వావ్! మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో బ్యాక్టీరియా పుడుతుంది. చలికాలంలో అవి పోషించబడతాయి. అవును. చలికాలంలో మన దేహంలో కూర్చొని చలికాలం జ్వరాలు రావడం కానీ, లేకపోతే జలుబు చేయడం కానీ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువ రావడం కారణం బ్యాక్టీరియా అప్పుడు మన దేహంలో కూర్చొని అది బాగా పెరుగుతుందనమాట. హ్మ్. అందువల్ల ఈ 4 నెలల్లో ఫస్ట్ ముందే బ్యాక్టీరియాని పుట్టినప్పుడే దాన్ని దూరం చేయడానికి మనం దీపాలు వెలిగిస్తాం. దీపాల్లో ఉన్న శక్తి వల్ల అది మన బ్యాక్టీరియా, అంటే మన దీంట్లో ఉన్న మన వాతావరణంలో ఉన్న చాలా వరకు బ్యాక్టీరియా అనేది చంపుతుంది. అలాగొచ్చినదే దీపావళి. కానీ ఓకే. ఈరోజు మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే మన బాంబులు పేల్చి ఈరోజు మన ధర్మంలో ఎక్కడ కూడా ప్రాణిహింస చేయమని చెప్పి ఎక్కడా లేదు. హ్మ్. 100% గ్యారంటీ అది. అవును. ఈరోజు ఆ బాంబులు పేల్చడం వల్ల వీధి కుక్కలు కానీ, వీధిలో ఉండే ప్రాణులు కానీ, ఆవులు కానీ, ఓకేనా, పిల్లులు కానీ ఇవన్నీ కూడా చాలా భయగ్రస్తులయ్యి, ఓకేనా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పినట్టు వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవును. అంటే మనం చిటికేస్తే వాటికి పెద్ద సౌండే వినిపిస్తుంది. ఓకే. వాటి చెవులు చాలా సూక్ష్మం. మనకి వినిపించినవి కూడా వినిపిస్తాయంటే దాని అర్థం ఏంటి? నిజమే గదా! అవును. వాటి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనకు కనిపించినవి కూడా కనిపిస్తాయంటే
వాళ్ళ కళ్ళు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవును. అలాంటి సూక్ష్మంగా ఉన్న వాటికి ఈ పెద్ద పెద్ద లైటింగ్ కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద సౌండ్స్ కానీ వాటికి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల అవి చాలా భయగ్రస్తులు అవుతాయి. చాలా వాటికి కొన్ని నాటి చెవులు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. బా! ఆ! ఇలా ప్రాణిహింస చేసి మనం ఒక పండగ చేసుకోమని చెప్పి మనకి ఎక్కడా చెప్పలేదు. హ్మ్. దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. దీపాలంటే దీపాలను పెట్టి మన వాతావరణాన్ని కాపాడాల్సిన ఒక పండగని ఈరోజు వాతావరణ కాలుష్యం చేసే పండగగా మార్చారు. ఇంకోటి గురుజీ, దీపావళి రోజున చాలా కథలు చెప్తారు. హ్మ్. నరక చతుర్దశి అంటారు, రాముడు రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు అంటారు. అసలు ఏది కరెక్ట్ దీంట్లో? అన్నీ కరెక్టే. కారణం ఏంటంటే 3 యుగాలకు సంబంధించి 3 చెప్తారు. ఆ రోజు 3 జరిగాయి. ఆ! అంటే రాముడు ఎప్పుడైతే రావణాసురుడిని ఎప్పుడు చంపాడు రాముడు? హ్మ్. ఈ దీపాలు ఒకదానికే కాదు, దసరా కూడా అన్వయిస్తుంది. అవును. దసరాలో రావణాసురుడిని చంపాడు రాముడు. హ్మ్. అందుకే దసరాలో చాలా మందికి విషయం తెలియదు. అవును. రావణాసురుడిని చంపుతున్నారు దసరా రోజు అంటే రాముడు రావణాసురుడిని చంపాడు కాబట్టి ఇప్పుడు ఆయన చంపుతున్నారు. అవును. దుర్గాదేవి మహిషాసురుడిని చంపింది ఓకే. ఓహ్! అదే రోజు. అదే రోజు. అందుకే దసరా చేసుకుంటున్నాం కదా మనం. దసరా చేసుకున్న మెయిన్ దుర్గాదేవి ఆరాధన చెప్పే ఉద్దేశమే అది. అవును. నవరాత్రులు 9 రోజులు యుద్ధం చేసి 10 రోజున చంపి విజయంగా వస్తుంది. విజయదశమి అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. విజయంగా వెనక్కి తిరుగుతుంది. అదే సమయంలో పాండవులు ఇక్కడ విరాట పర్వం ముగించుకొని వాళ్ళ ఆయుధాలను తీసుకోవడానికి తీసుకుంటారు. వాళ్ళ ఆయుధ పూజ రోజు హ్మ్. వాళ్ళ ఆయుధాలను వెనక్కి తీసుకుంటారు వాళ్ళు. అర్థమైంది. అక్కడ అంతే 3 యుగాల్లో కూడా జరిగింది అది. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నరకాసురుడిని చంపడానికి నరకాసురుడు వృత్తాంతం ఏంటంటే భూదేవి కొడుకు. నరకాసురుడు అంటే హ్మ్. భూదేవి కొడుకు, కానీ లోకకంఠుడుగా మారతాడు. హ్మ్. వాడు తపస్సు చేసి ఒక వరం తీసుకుంటాడు. ఏంటి అంటే నా తల్లి చేతిలో నాకు చావు రావాలి. హ్మ్. కన్న తల్లి ఎక్కడ పిల్లల్ని చంపదు. సంపద. అందువల్ల నా తల్లి చేతిలో నాకు చావు రావాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు వాడు. ఓహ్! అలా వరం కోరుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, సత్యభామని తీసుకెళ్తాడు. ఆ రోజు ఎప్పుడు లేని సత్యభామ నేను కూడా యుద్ధానికి వస్తాను, నాకు యుద్ధం చూడాలని ఉంది అని చెప్పేసి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, కావాలని చెప్పేసి వాడు బాణాలు వచ్చి కృష్ణుడు గుచ్చుకున్నట్టు చేసుకుని ఆయన మూర్చిపోయినట్టు ఆయన నాటకం చేస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు మూర్చిపోయాడో సత్యభామ కోపం వస్తుంది. కోపం రాగానే కృష్ణుడి ధనస్సు తీసుకొని ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. 6 వలయాలు ఉంటాయి నరకాసుడి రాజ్యానికి. ఆ 6 వలయాలను కూడా ఛేదించి, ఓకేనా, సత్యభామ లోపలికి తనే రథం నడుపుకుంటూ, సారథి కూడా చచ్చిపోతాడు, తనే రథం నడుపుకుంటూ తనే యుద్ధం చేస్తూ 6 వలయాలను ఛేదించుకొని లోపలికి వెళ్ళి నరకాసురుని చంపుతుంది. చంపిన తర్వాత అక్కడ 16,000 మంది గోపికా స్త్రీలు బలి ఇవ్వడానికి అని చెప్పేసి తెచ్చి పెట్టుకుంటాడు. ఆ 16,000 మందిని కూడా కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ సత్యభామ తీసుకోవడానికి 2 కారణాలు. పెళ్లి చేసుకుంటారు, చేసుకుని అంటారే కొందరు. లేదు, చేసుకుంటాడు. అవునా? శాస్త్రాలు వాళ్ళందరూ కూడా ఒక ఋషిమునులు. పూర్వజన్మల్లో వాళ్ళందరూ కూడా ఋషిమునులు. వాళ్ళందరూ కలిసి కృష్ణుని తపస్సు చేస్తాడు. అంటే నువ్వు మాకు పతిగా రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తపస్సు చేయడం వల్ల వాళ్ళందరూ గోపికా స్త్రీలుగా పుడతారు. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు పెళ్ళాడతాడు. ఇది స్పష్టంగా ఉంది.